ఉంటారు ఇంకా. కాబట్టి క్యాబినెట్ విడిగా కూడా ప్రమాణం చేయించమన్నారు అంతే. కాబట్టి మనం అందరం కలిపే ప్రమాణం చేసాం ఆయన. దేవుడి గుడి వెళ్తే పెద్దలు చెప్పారు, ఎక్కడికైనా దేవుడి గుడికి వెళ్తే 2 చేయమన్నారు. మొదటిది హుండీలో కానికేయి, ఆ గుడి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది, అన్నదానం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే పూజారి గారి పళ్ళెలో కానికేయి, ఆ గుడి రోజు దాన్ని చక్కగా భక్తులకి భక్తి పెరిగేటట్టుగా చేయగలిగింది పూజారి. కాబట్టి దాంట్లో కానికేయమన్నారు. ఆ భగవంతుడు మరి కార్యక్రమాలు మనందరం ఎట్లా చేస్తాం, నా ఓటి వాళ్ళు ఇందాక మా చౌదరి చెప్పాడు, మరి ఆ భగవంతుడు దయ వల్ల నాకు ఈ లైనిజంలో పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్న ఆ మంచి అలవాటు, ఎక్కడికి వెళ్ళినా లైన్స్ క్లబ్కి వెళితే, ఇందాక వైపీసీ ప్రసాద్ గారు కూడా చెప్పారు, బహుశా ఒక్క గుడ్లవల్లే లైన్స్ క్లబ్కే నాకు 4-5 సార్లు అవకాశం ఇచ్చారు భగవంతుడు. ఎంతో కొంత డొనేషన్ ఇచ్చేది, 50,000 లక్షలు ముఖ్యం కాదు, ఇచ్చిన 3 లక్షల 4 లక్షల 5 లక్షలు ముఖ్యం కాదు, 4-5 సార్లు డొనేషన్ ఇచ్చే అవకాశం, వాళ్ళు చేసే సేవలో నన్ను కూడా పాల్పంచుకునే అవకాశం ఇచ్చారు. వైపీసీ ప్రసాద్ గారు కూడా ఆర్సీ జెడ్సీ స్కూలింగ్కి వెళితే ఒక కార్యక్రమం టేకప్ చేయమన్నాం, అప్పుడు ఇచ్చాము. ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చిన కార్యక్రమం రైతులది, బ్రహ్మాండంటి కార్యక్రమం రైతులది టేకప్ చేయమని ఇందాక మన రాము నాతో పాటు తోడొచ్చాడు, వైపీసీ ప్రసాద్ గారు తీసుకురమ్మన్నారంట, ఓ తోడు పంపించాడు ఆయన. కాబట్టి ఆయన చెప్పాడు, మన వాటిని ఇందాక స్ప్రేయర్స్ వాళ్ళ క్లబ్ తరఫున ఎంతో మంది రైతులకి ఫ్రీగా ఇవ్వబోతున్నారట. ఈయన స్ఫూర్తితో ఒక్కొక్క క్లబ్ వాళ్ళు ఒక్కో రకంగా రైతులకు ఉపయోగపడే పని చేయబోతున్నారట. ఇందాక డాక్టర్ గంగాధర్ గారు కూడా మంచి రైతు, ఆదర్శ రైతు, ఆయన గవర్నర్ అయినా, ఆయన గవర్నర్ అయినా డాక్టర్ అయినా, కానీ ఆ రకంగా ఆయన కూడా చెప్పారు ఇందాక. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఎవరు చేతనైంది వాళ్ళు చేయాలని ఆయన స్వయంగానే కొన్ని లక్షల రూపాయలు కలెక్ట్ చేసే క్లబ్లకి ప్రోత్సహిస్తూ కొంచెం ఈయన కూడా కంట్రిబ్యూట్ చేసి ఎంకరేజ్ చేయమని, అలాంటి ఒక ఫండ్ కలెక్ట్ చేసి చేయమని, దానికి నేను ఒక 50,000 రూపాయలు ఆయన మా క్లబ్ తరఫున అందజేస్తున్నాను. మరి ఇలా ఎక్కడికి వెళ్ళినా సేవా సంస్థకి వెళితే, లయన్స్ క్లబ్ మీటింగ్కి వెళితే సర్వీస్ లేకుండా మీటింగ్ పెట్టుకోవద్దు. బోర్డు మీటింగ్ అయినా ఇంకో మీటింగ్ అయినా ఒక మంచి పని గురించి డిస్కస్ చేసి ప్లాన్ చేయడం కానీ, పూర్తి చేయడం కానీ, ప్లాన్ చేయడం కాకుండా లయన్స్ క్లబ్ మీటింగ్ పెట్టుకోవద్దు. ఊరికే ఉత్తర కబుర్లు పెట్టుకోవడానికి లయన్స్ క్లబ్ మీటింగ్ పెట్టుకోవద్దు. సర్వీస్ నుంచి లెక్చర్లు ఇవ్వడానికి మీటింగ్లు పెట్టుకోవద్దు. రకరకాల విషయాలు కాలక్షేప కబుర్లకి లయన్స్ క్లబ్ మీటింగ్ పెట్టుకోవద్దు. వాటికి టైం తగ్గించి సర్వీస్ ప్లాన్ చేయడానికి, సర్వీస్ చేయడానికి, సర్వీస్ పూర్తి చేయడానికి మనం చేసే స్థాయికి కృష్ణా జిల్లా లైన్ చేరుకుంది. ఇక ఇండాక్టర్నేషన్ అక్కర్లో మనం స్పీచెస్ అక్కర్లో, మనకి ఉపన్యాసాలు మనకొద్దు. మనకు కావాల్సిన చేతలు, మనకు కావాల్సిన పని, మనకు కావాల్సింది మనందరం కలిసి ఉండటం. ఆ రకంగా వైపీసీ ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరం ఆయన ఇచ్చిన కార్యక్రమాలు, ఇంటర్నేషనల్ ఇచ్చిన కార్యక్రమాలు చిత్తశుద్ధితో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం అలా చేస్తామని, మరి సేవ అక్షయ పాత్రతో సహా అన్ని కార్యక్రమాలు చేద్దామని, ఇందాక ఆయన నాయకత్వంలో పనిచేస్తామని ప్రమాణం చేశాం. ఇప్పుడు ఆయన చేపట్టే కార్యక్రమాలన్నింటిలోనూ క్లబ్ స్థాయిలో, జిల్లా స్థాయిలో పాల్గొందామని ఎవరు చేతనంత వరకు ఆ రకంగా కృష్ణా జిల్లా లైనిజం అంటే ఆంధ్రప్రదేశ్లో భిన్నంగా ఉండాలి, ఇండియాలో భిన్నంగా ఉండాలి. మన ఒక్క చోట 150 క్లబ్లు ఉండే, మన ఒక్క చోట ఉన్న 25 మంది పాస్ట్ గవర్నర్లు, ఎంఈలు, ఎక్సలెంట్ పాస్ట్ గవర్నర్స్, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ తెలుగు వారికి ఈ దేశ చరిత్రలో ఇంత ఘనమైన చరిత్ర ఉన్న ఈ లైనిజానికి తెలుగు వారిని లీడ్ చేసిన మనమే, మన కృష్ణా జిల్లానే. అదొక డైరెక్టర్ గానే కాదు, ప్రాజెక్టులుగానే కాదు, మెంబర్షిప్ ప్రోత్సహించడమే కాదు, ఇన్స్పైర్ చేయడమే కాదు, దేనైనా సరే తీసుకెళ్ళిందిలో మన కృష్ణా జిల్లా ప్రముఖ పాత్ర పోషించింది. తెలంగాణలో, ఆంధ్రాలో కలిపి కృష్ణా జిల్లాలో మన లైన్స్ క్లబ్ ఇంకెక్కడా లేవు. కృష్ణా జిల్లాలో ఉన్నమంది మంచి పోస్టులు చేసిన నాయకులు ఇంకెక్కడా లేరు. ఎక్కడైనా ఎవరు వచ్చినా కృష్ణా జిల్లా లైన్స్ వైపు చూడాల్సిందే. నా ఒక్కడే కాదు, డాక్టర్ గంగాధర్ గారు ఒక్కరే కాదు, శ్రీహరి గారు ఒక్కరే కాదు, శివశంకర్ గారు ఒక్కరే కాదు, సుభాష్ గారు ఒక్కరే కాదు, వేదిక మీద ఉన్న పాస్ట్ గవర్నర్స్ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రహ్మాండం వంటి సద్గుణం భగవంతుడు ఇచ్చాడు. అలాంటి కృష్ణా జిల్లా లైనిజం ఉపన్యాసాలు మాని, పార్టీలు మాని, ముందు పార్టీలు మాని, ఇక రకరకాల రాజకీయాలు మాని, యూనిటీతో ఏ సమావేశమైన యూనిటీతో మేము ఉంటాం. లైన్స్ అంతా ఒకటే, పీడీజీలంతా ఒకటే, సర్వీస్ చేస్తాం, భారతదేశానికి మేము ఆదర్శం ఉంటాం అని రీడెడికేషన్ పెట్టి తీసుకోవడానికి మన సమావేశాలు కానీ, లేక
ఉపన్యాసాలు చెప్పుకోవడానికి కాదని మనం అనుకోవాలనుకుంటే, ఇది మీకు నచ్చితే అలాంటి సర్వీస్ చేద్దాం అనుకుంటే మరొకసారి తప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. మరి ఈరోజు సర్వీస్ గురించే మాట్లాడుతున్నాం. మనం రెండో దాని గురించి మాట్లాడాలి. ఈ రోజుల్లో ఎవరైనా ఉపన్యాసం చెప్తే వినేవాడు లేడు. చెప్తే మనస్ఫూర్తిగా ఎక్కడి నుంచి చెప్పేవాడు దొరకట్లా. బయటంతా పొల్యూషన్. మొన్న ఎలక్షన్లు అయినాయి. ఎంపీ కావాలంటే 2 పార్టీలు ఖర్చు పెట్టింది 100 కోట్లు, కొన్ని చోట్ల 50 కోట్లు. ఎమ్మెల్యే అవ్వాలంటే 2 పార్టీలు 3 పార్టీలు ఖర్చు పెట్టింది 20 కోట్లు 25 కోట్లు. 199 విషయాలు అక్రమ సొమ్ము. అక్రమ సొమ్ముని ఖర్చు పెట్టి దేశమంతా, రాష్ట్రమంతా, జిల్లా అంతా అన్ని చోట్ల ఎలక్షన్ జరుగుతున్నాయి. ప్రస్తుతం సమావేశాలు అంటే అలాంటి నాయకులు పెట్టే సమావేశాలే. గెలిచిన ఓడినా ఇలాంటి వాలంటరీ ఆర్గనైజేషన్ ఏదన్నా భిన్నంగా వాస్తవానికి దగ్గరగా మనం అంటూ చేయలేకపోతే ఈ సమావేశానికి వాటికి తేడా ఏమి లేదు. కాబట్టి చేసేది అక్షరాల సర్వీస్ గురించి మనస్ఫూర్తిగా చెప్పాలి. కడుపు నిండా మనం ఆ భావం పెట్టుకుని చెప్పాలి. పై నోటికి ఏదో మనం ఇక్కడ పెదాల దగ్గర నుంచి వచ్చే మాటలు ఇవాళ ఇనే రోజులు కాదు. నువ్వు చెప్పేవా ఆపోయా అనే కారణం. నువ్వు డబ్బిమ్మని చెప్పు. జగన్మోహన్ రావు గారు అట్లా చేశాడు. దేశం అంతా గర్వించే దగ్గరగా చేశాడు. ఆయన ఆస్తి మొత్తానికి సర్వీస్ ఇచ్చాడు. ఆయన సంపాదన మొత్తం సర్వీస్ ఇచ్చాడు. ఆయన జీవితమే సర్వీస్ ఇచ్చాడు. మన మధ్యలో ఉన్న జగన్మోహన్ రావు గారి ఊరు అల్లుడు, వారి ఊరు అమ్మాయి డాక్టర్ స్వర్ణలత గారు ఈ ఊరు అమ్మాయి, ఈ ఊరు అల్లుడు ఇక్కడికి వచ్చాడు ఈ సర్వీస్ ఇన్స్పైర్ చేయడానికి. వారిద్దరు డాక్టర్లు జీవితం మొత్తానికి దానికి దారపోశారు. అటువంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోమని ఈ రోజు ఈ సమావేశం మనకి స్పెషల్ గెస్ట్ గా ఆయన పిలిచారు. గుడ్ల వదిలేకు చేరుతుంది. ఇందాక స్వాగత ఉపన్యాసం చెప్పాడు ఒక ఆయన. అతను కూడా మా స్టూడెంట్ సుబ్బారావు. రండి. అసలు సర్వీస్ ఏ ఎగ్జాంపుల్స్ మనకి కొత్త ఉపన్యాసాలు మనకి వద్దు. రండి. తాత ముత్తాత తండ్రి ఈ ఊరికి సర్వీస్ చేశారు. దాని పేరు సంత. గ్రామాభివృద్ధికి ఒక ఆర్గనైజేషన్. ఎన్నేళ్ళు 75 సంవత్సరాల క్రితం వాళ్ళ తాతగారు గ్రామాభివృద్ధికి ఒక సంస్థ పెట్టి ఆ రోజుల్లోనే వాళ్ళు డబ్బులు ఇచ్చి దాన్ని కాపాడుతూ దాన్ని సంత ఇంకా యాక్టివిటీస్ కింద డెవలప్ చేసి ఇప్పుడు ఆయన మనవడిగా ఆయన అధ్యక్షుడు. మనకి వాళ్ళ స్వాగతం పని చెప్పిన వ్యక్తి, ఈ గ్రామానికి సర్పంచ్ చేసిన వ్యక్తి, ఇంత గర్వం లేని వ్యక్తి, అన్ని పార్టీలు మెచ్చే వ్యక్తి, ఇంత గర్వం లేని వ్యక్తి, చదివిన ఇంజనీరింగ్ అయినా చేస్తున్న వ్యవసాయం అయినా అంత పెద్ద ఆర్గనైజేషన్ అధ్యక్షుడైనా గ్రామానికి సర్పంచ్ అయినా ప్రతి ఒక్క లైన్ మెంబర్ని మంచిగా పలకరించి అందరికన్నా వెనక్కి కూర్చుని నిగర్వంగా సర్వీస్ కే ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న వ్యక్తి. ఇలాంటివి మనకు ఆదర్శం. ఈ ఊరు బిడ్డ, ఈ ఊరు అమ్మాయి, ఈ ఊరు అల్లుడు. ఇందాక చెప్పిన వెంకటాద్రి చౌదరి కానీ, ఇందాక చెప్పిన మన డాక్టర్ మన ఆయన ఐటీఐ ప్రిన్సిపల్ గారు కానీ, అలాగే మన వైపీసీ ప్రసాద్ గారు కానీ ఈ ఊరు ప్రొడక్ట్స్. ఇది అలాగే ఈ కాలేజీ పెట్టిన పెద్ద ఆయన శేషారావు గారు ఈ ఊరికి భారతదేశం మెచ్చే ఆణిముత్యం. భారతరత్న ఎవరికి ఇవ్వాలి, పద్మశ్రీ ఎవరికి ఇవ్వాలి, పద్మభూషణ్ ఎవరికి ఇవ్వాలని ఎదిగితే మీరు ఎవరన్నా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మంచి వాళ్ళు ఉంటే కూడా అప్లై చేయండి అని కొత్తగా మోడీ గవర్నమెంట్ ఒక పెట్టింది. గవర్నమెంటే రికమెండ్ చేయవలసిన లేదు. మీ ఫ్రెండ్స్ లో ఎవరన్నా మంచి వాళ్ళు ఉంటే మీరే అప్లై చేయండి, లేదా వాళ్ళే అప్లై చేసుకోమని చెప్పారు లాస్ట్ ఇయర్ నుంచి. వీళ్ళందరూ పద్మశ్రీకి ఎలిజిబులే నా లెక్కలో. ఒక్కసారి కరతాళంతో ఇలాంటి సర్వీస్ చేసిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందించారు. మరి ఇది చూసి మనకి హనుమాన్ జంక్షన్ లో ఒక ప్రాజెక్ట్ ఉంది. సతీష్ ఎక్సలెంట్ గా చేస్తున్నాడు వైస్ గవర్నర్ గా. అలాగే మన ధోని కుమార్ గారు వైస్ గవర్నర్ ఎక్సలెంట్ గా చేస్తున్నారు. వాళ్ళు కంటి ఆసుపత్రి పెట్టారు. మన కిషోర్ గారు ధోని కుమార్ గారు కలిపి స్కూల్స్ అసోసియేషన్ తరఫున కూడా ఒక ఎక్సలెంట్ సర్వీస్ సెంటర్ డెవలప్ చేశారు. వాళ్ళు ఒక ఐ హాస్పిటల్ నడుపుతున్నారు. కట్టడం తేలికండి, నడపడం చాలా కష్టం. అది నడుపుతున్నారు. సర్వీస్ తన ఒక ఆర్గనైజేషన్ గా మారాడు. ఒక వ్యక్తి కాదు, ఒక ఆర్గనైజేషన్ గా మారాడు. చాలా సర్వీస్ చేస్తున్నాడు. చేసి ఇలాంటి టీం
పూర్ణచంద్ర ప్రసాద్ గారి టీము, మరి సతీష్ టీము, అలాగే జ్యోతి కుమార్ గారి టీము రాబోయే 3 సంవత్సరాలు కూడా సర్వీస్ని మనం మరి స్ఫూర్తిగా తీసుకొని బాగా చేయడానికి ఒక ప్రత్యేకంగా రీడెడికేషన్ మీటింగ్ లాంటిది మీటింగ్. అందుకని ప్రమాణం చేయటం కాసేపు ఏదో అట్లా కాదు, ఇది ఒక రీడెడికేషన్ మీటింగ్. అటు క్యాబినెట్ ఆఫీసర్స్ ఎస్ అని చెప్తారు, వాళ్ళకి అన్నీ తెలిసి అంటారు. ఇప్పటికే కూడా ఓరియంటేషన్ ఇచ్చారు, ఆర్సీలు సపరేట్గా, జెడ్సీలకి సపరేట్గా, కింద కార్పొరేషన్కి సపరేట్గా ఎన్నో ఓరియంటేషన్లు అయిపోయి ఇంకా ఇక్కడ మన డ్యూటీలు చెప్పేది ఏముంది. ఇక్కడ ఒకప్పుడు డ్యూటీలు చెప్పడానికి ముందు అసలు ఓరియంటేషన్ లేకముందు అప్పుడు క్యాబినెట్ ఇన్స్టలేషన్లో చెప్పమనేవారు. ఇవన్నీ అసలు కొత్తగా డ్యూటీలు చెప్పడానికే ఓరియంటేషన్ పెట్టించారు. ఇక్కడ కేవలం ప్రమాణం చేయించడమే. ప్రమాణం వాళ్ళు చేయటమే కాదు, మనందరం చేయటమే. మనం చేసేది ఉపన్యాసానికి కాదు, పని కోసమే. మనం చేసేది ఒక మాటలో నాయకత్వం పనిచేయడం కోసమే. ఇందాక ఇంకోటి కూడా చెప్పారు. నేను ఇక్కడ మన కృష్ణా జిల్లా లైనిజాన్ని గురించి మాట్లాడుతున్నాను. నాకు ఎంత ఇష్టమో కృష్ణా జిల్లా లైనిజం అంటే. కృష్ణా జిల్లాలో 40 ఏళ్ల నుంచి బెదవాడ చరిత్రలో బెదవాడ నడిపడిన ఎంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్ని అందరం చూసాం. మన ముఖ్యమంత్రులు కూడా చాలా మంది చూసాం అన్ని ప్రాంతాల నుంచి. కాబట్టి ఇవాళ ఒక నిండు అంటే ఒక రకమైన ప్రత్యేకమైన మన ఆర్గనైజేషన్ మిగతా వాళ్ళందరి సభ్యులు ఇందాక అక్షయ పాత్రకు చేసాం, శాల్యూట్ చేయాలి. వాళ్ళందరూ జీవితాన్ని దారబోసి వాలంటీర్స్గా మారి పిల్లలందరికీ భోజనం చేస్తారు. ఇవాళ ఇద్దరికి భోజనం పెట్టడానికి ఇంటికి దగ్గర ఎవరికి ఓపిక లేని రోజుల్లో, నలుగురికి భోజనం పెట్టడానికి కూడా ఓపిక లేని రోజుల్లో, 5గురు అయినా క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్న రోజుల్లో, 50 మంది అయినా క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్న రోజుల్లో, ఇంటికి ఎవరైనా పిలిచి భోజనం వండి పెట్టలేని రోజుల్లో లక్షల మందికి వాళ్ళ జీవితం త్యాగం చేసి అక్షయ పాత్ర పేరుతో వారు చేస్తున్న సర్వీస్ శాల్యూట్ చేయవలసిన అంశం అని. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ మనకి, మన బిడ్డలకి, మన యువతకి, మన విద్యార్థులకి చెప్పి వాళ్ళని స్ఫూర్తిగా మనకు వచ్చేట్టుగా చేయాలి. సేవా తత్పరత పెంచాలి, వాళ్ళలో ఇవన్నీ స్ఫూర్తి కలిగించాలి. లైన్స్ ఆర్గనైజేషన్ యొక్క విశిష్టత అది, వారి ఉద్దేశం అది. రాబోయే రోజుల్లో ఈ అక్రమ సొమ్ముతో ఎలక్షన్కి వెళ్ళే రోజులు దూరంగా ఉండేగా వ్యవస్థ మారాలి, జనరేషన్స్ మారాలి, మంచి కంట్రీ అవ్వాలి. మనం ఇలాగే ఉండకూడదు. దానికి మార్పు ఎక్కడో చాటి మొదలవాలి. అక్షయ భారతంలో మార్పు తీసుకురావాలి, లైన్స్ ఆర్గనైజేషన్ మార్పు తీసుకురావాలి, రోటరీ ఒక మార్పు తీసుకురావాలి, మరొక ఆర్గనైజేషన్ మార్పు తీసుకురావాలి. మార్పు తీసుకురావాల్సిన వీళ్ళే. కుళ్ళు సమాజం అని మనం అనుకునేదానికన్నా సమాజం ఎప్పుడు కుడలేదు, కొంతమంది కుళ్ళు ఇచ్చారంటే. కాబట్టి దాంట్లోంచి మార్పు తీసుకురావడానికి నెక్స్ట్ జనరేషన్ స్ఫూర్తి తీసుకురావాలి. సర్వీసే ముఖ్యం, స్ఫూర్తితో కూడిన సర్వీస్ ముఖ్యం. అక్రమ సంపాదనతో ఫోటోల కోసం, వీడియోల కోసం ఇచ్చే సర్వీస్ ముఖ్యం కాదు. అది చెప్పగలిగి ఉండాలి. బెల్లాడ నడిపట్టని చెప్పగలిగి ఉండాలి. అమరావతి క్యాపిటల్లో చెప్పగలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అంతా చాటాలి. అలాంటి ఆర్గనైజేషన్ కావాలి. మనం మాత్రమే ఇలాంటి స్ఫూర్తిని ఇవ్వగలం. ఇలాంటి ఆర్గనైజేషన్ ఇలాంటి స్ఫూర్తిని ఇవ్వగలం. ఇవాళ ఇక్కడ అక్షయ పాత్ర, లైన్స్ ఆర్గనైజేషన్ కలిపెట్టుకున్న సమావేశంగా మనం భావించవచ్చు. మనం మాత్రం ఎలాంటి వాటికి స్ఫూర్తిని ఇవ్వగలం. ఆ భగవంతుడు దయవల్ల ఈ పాలిటెక్నిక్ కి నేను లైన్స్ నాయకుడిని కాబట్టి నన్ను 10 సార్లు 7-8 సార్లు కన్నా ఎక్కువ 10 సార్లు లోపు నన్ను పిలిచారు కెరియర్ గైడెన్స్ ఇమ్మని గెస్ట్ గా పిలిచారు. కొన్నిసార్లు కెరియర్ గైడెన్స్ పిలిచారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఇచ్చాను, పాలిటెక్నిక్ లో ఇచ్చాను, స్కూల్లో ఇచ్చాను. ఒకసారి ఆయన అన్నాడు, బోస్ గారు కూడా ఇక్కడ ఉన్నారో లేరు, ఆయన కూడా గుండవల్లి లైన్స్ క్లబ్ మెంబరే. వాళ్ళ అబ్బాయి ఈ మధ్య ఒక ప్రాజెక్ట్ చేస్తే 100 కోట్లు వచ్చినాయంట. ఈ ఏరియాకి వచ్చే కొన్ని కోట్ల డొనేషన్స్ ఇచ్చాడు. వాళ్ళ అబ్బాయి అన్నాడు, సార్ మీరు పాలిటెక్నిక్ స్టూడెంట్గా ఉన్నప్పుడు లైన్స్ క్లబ్ తరఫున మీరు వచ్చి కెరియర్ గైడెన్స్ ఇచ్చారు. నాకు ఇప్పుడు కూడా గుర్తు, ఎంతో స్ఫూర్తి పొందాను. నాకు అమెరికా వెళ్ళి ఆట తానా లాంటి దానికి అధ్యక్షుడయ్యి కోట్లు సంపాదించి ఈ ప్రాంతంలో డొనేషన్స్ ఇస్తున్నాడు. కాబట్టి అలాంటి మార్పు కోసం, యూత్ని మార్చడం కోసం బ్రహ్మాండమైన స్ఫూర్తినిచ్చే అంశాలని మనం ముందుకు తీసుకొచ్చి ఈ లైన్స్ ఆర్గనైజేషన్ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఆడనీళ్ళను తిట్టుకునే ఆర్గనైజేషన్ కాదు, యూనిటీతో ఉండే ఆర్గనైజేషన్, సర్వీస్ చేసే ఆర్గనైజేషన్ అనిపించేట్టుగా మనం కృష్ణా జిల్లా లైన్ దాన్ని తీర్చిదిద్దామని ఒకసారి రీడెడికేషన్ చేద్దాం అనుకుంటే మరొకసారి సఫలపడవలసిందిగా కోరుతున్నాం. ఇందాక చెప్పాడు సోదరి, ఆయన ఎక్కడానికి ఉన్నాను ఎక్కాడు. నేను 2 ఓట్లతో ఓడిపోయాను, మా వైపీసీ కూడా ఓడిపోయాడు. ఓడగొట్టడానికి ఆయనే కారణం.
అని. దాని తర్వాత ఇంకొక మాట చెప్తే బాగుండేది, మళ్ళీ నానేసుకోవడానికి ఆయనే కారణం. కాబట్టి భగవంతుడి దయ వల్ల నేను మళ్ళీ చెప్తున్నా, మేమందరం ఒకటే. అప్పుడెప్పుడు అయిపోయినాయి అటన్నిటికీ అన్ని మేమే. నాకు మా అన్నగారు గంగాధరరావు గారు, మా ఇద్దరికి పోటీ, మా ఇద్దరికి స్ఫూర్తి, మా ఇద్దరితో ఒకటే గోల్, సర్వీస్ చేయడమే. ఇప్పుడు ఎక్సలెంట్ గా కంట్రీ మొత్తం తిరిగి సర్వీస్ చేస్తున్నాడు ఆయన. ఐఎంఏ తరఫున బ్రహ్మాండంగా చేస్తున్నాడు, రైతుగా ఎక్సలెంట్ గా సర్వీస్ చేస్తున్నాడు. మా చౌదరి కంటి ఆసుపత్రి ద్వారా, కంటి ట్రస్ట్ ద్వారా డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర గారు, ఒల్లూరుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర గారు కూడా ఇక్కడే ఉన్నారనుకున్నాను. ఉన్నారో లేరు? సో మహానుభావుడు, దేవుడు లాంటి వ్యక్తి డాక్టర్ గారు. ఆయన వల్లే ఆ కంటి ఆసుపత్రి, ఊరికో దేవుడు ఉంటేనే ఆ ప్రాజెక్టులు సక్సెస్ అయ్యేది, లేకపోతే సక్సెస్ కావు. కాబట్టి ఆయన అలాంటి టీం అంతా కలిసి ఒక కంటి ఆసుపత్రిని గుడివాడ డెవలప్ చేశారు. అలాగే మరి ఎక్కడున్నాడు మన దుర్గామల్లేశ్వరరావు గారు, అప్పటి నుంచి ఇప్పటికీ సర్వీస్లోనే మునిగి తేలుతున్నాడు. మునిగి తేలుతున్న వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఈ మధ్య ఆయన చెప్పాడు, ఆయన ఐఐటీలో పిల్లలు ఎంతమంది ఉన్నారు, మెడికల్ ఎంట్రన్స్లో మెరిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఐఐటీలో చదువుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఐఐటీలో పూర్తయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మొత్తం 9 మంది మనవాళ్ళు మనవరాలతో ఇలాంటి ఐఐటి ప్రాడక్ట్స్ మెడికల్ సీట్లు మెరిట్లో తెచ్చుకున్న వాళ్ళతో కాలక్షేపం చేస్తున్న ఏకైక పాస్టర్ గవర్నర్. ఇంతమంది 9 మందితో అందరూ ఇలా ఐఐటి మెడికల్ సీట్లు మరి ఇట్లా తెచ్చుకున్న వాళ్ళతో అంత బ్రహ్మాండ జీవితం గడుపుతున్న అతి తక్కువ మందిలో మన దుర్గామల్లేశ్వర ఒకడు. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఏం చదువుకోవాలా? ఇందాక మా సోదరు చెప్పినట్టు మా నాన్న చదువుకోవాలా, కానీ నేను చదువుకున్నాడు అందరికీ నాయకుడు కృష్ణాగుంటూరు జిల్లా. మా పార్టీలో నేను ఒక్కడనే గెలిచింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. 11 మంది ఓడిపోయారు, గెలిచినా నేను ఒక్కడనే. కారణం వైవిధ్యమే. కాబట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా లంచం ఇవ్వకుండా, సారా ఇవ్వకుండా, కులం గురించి ప్రస్తావించకుండా, ఓటుకి డబ్బులు ఇవ్వకుండా, ఏ రకమైన మాట చెప్పకుండా రాష్ట్రంలో అత్యధిక మెజారిటీలో లైంగిక సేవలే గెలిచాం. మా నాన్న విషయాన్ని. కాబట్టి కోటేశ్వర బిడ్డలు చాలా మంది ఉన్నారు కూడా. కాబట్టి ఈ రకంగా సర్వీస్ చేస్తే భగవంతుడు మెచ్చుతాడు, మన బిడ్డలు బాగా చూస్తాడు, పక్క వాళ్ళ బిడ్డలు కూడా స్ఫూర్తినిస్తుంది, కలుగుతుంది, సమాజం మారుతుంది. ఈ వ్యవస్థను మార్చడానికి మార్గం ఇది ఒక్కటే. ఇలాంటి ఆర్గనైజేషన్స్ ముందుకు రావాలి. కులం ఉండకూడదు, మతం ఉండకూడదు, వాటన్నిటిని దూరం పెట్టాలి. కృష్ణా జిల్లాలో కులపిచ్చి ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ అంతా కులపిచ్చి ఎక్కువ, లైంగికంలో కూడా కులపిచ్చి తీసుకొచ్చారు. ఎక్కడ సమాజం లేకుంటే అది లైంగికంలో పట్టుకొస్తున్నారు. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనే సంస్కృతి, కులపిచ్చి తీసుకొచ్చే సంస్కృతి, లైంగికాన్ని కూడా తీసుకొస్తున్నారు. అది పాకుండా చూడాలి మనం. కృష్ణా జిల్లాలో ఉన్న లైంగికంలో అందరూ కులపిచ్చి లేకుండా, మాది ఏ పిచ్చి లేకుండా, డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మా నాయకులు మేమందరం ఒక మాట మీద ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తాం. అందరి తరఫున మరి మా శివశంకర్ గారు, మా సుభాష్ గారు, మా వీటన్నిటికీ సూత్రధారి మా గోపీనాథ్ గారు వీళ్ళు మాటిస్తే అందరూ మాటించినట్టే. మనందరం ఒక మాట మీద ఉంటాం. బ్రదర్ చేయొద్దాం మీరు. అట్లాగే ఇంకో సైడ్ మా శ్రీయ గారు కూడా చేయొచ్చారు. మేమందరం ఒకటే మాట అండి, ఎలక్షన్ జరగదు. ఇప్పటి వరకు జిల్లా చరిత్ర, కంట్రీ చరిత్రలో మన దగ్గర 6-7 ఎలక్షన్ ఓడిపోతే ₹1 ఖర్చు అవ్వకుండా మళ్ళీ 6 చేసి పెట్టాం. కంట్రీ చరిత్రలో ఇంతవరకు ఎవరో చేయాలి. కంట్రీ చరిత్రలో అలా ముగ్గురికి చేసిన వాడే లేడు. మనం అందరికీ చేశాం. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో మనం ఎవరికెవరు కోపాలున్నా అన్ని సర్దుకుని, నాకు కూడా మరి కోపాలుంటే కోపాలంటే సార్ 2వ రోజు సర్దుకోవాలి, అవన్నీ వేసి సర్దుకుని మనం మంచి మనసుతో చేయాలి. కాబట్టి ఒకప్పుడు 5 పేర్లు అనౌన్స్ చేశారు. కానీ సభ నన్ను చేయమంటే చేశాను 5 తర్వాత 3 పేర్లు అనౌన్స్ చేయమన్నారు. 3 పేర్లు చేశాం. కానీ ఎలక్షన్లు వచ్చినాయి దురదృష్టం. అది వదిలేయండి, అయిపోయింది. ఆ నలుగురికి ఆ భగవంతుని మేలు చేయాలి. ఆ నలుగురిలో ఎవరన్నా ఒక ఇష్టం లేకపోతే, వాళ్ళు రాకపోతే ఆ తరఫున వచ్చే మనిషికి కూడా భగవంతుడు మేలు చేయాలని ఇందాక నేను శివశంకర్ గారిని డిస్కస్ చేశాం. ఎలక్షన్ లేకుండా చేయండి కదా, మీరు సుభాష్ కలిసి, గోపినాథ్ గారిని కలుపుకోండి, అందరినీ కలుపుకోండి. నేను శ్రీరామ్ గారు లాంటి వాళ్ళందరం, మన డాక్టర్ గంగాధర గారు లాంటి వాళ్ళందరం మేము సర్వీస్ మీద పడ్డాం. రాబోయే ఇంకో 20 ఏళ్ళు సర్వీస్ చేస్తాం. మేము 20 ఏళ్ళు మనం సర్వీస్ చేద్దాం అనుకుంటే అందరినీ మనకి భగవంతుడు ఆయుష్ ఇస్తాడు. సర్వీస్ చేద్దాం అనుకుంటే మంచి ఆయుష్ ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఇవాళ పురాణాలు ఉన్నాడు మా అన్నగారు, సినిమా
సినిమా యాక్టర్ లాగా ఉన్నాడు మా అన్నగారు డాక్టర్ గంగాధర గారు. కారణం సర్వీసే. 70 ఏళ్ళ దగ్గరకు వచ్చి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు రోజు. ఎక్కడో గుడివాడ నుంచి వచ్చి బెజవాడలో ఎవరు చేయట్లా పని, గుడివాడ నుంచి వచ్చి రోజు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. కారణం సర్వీస్ చేయబట్టే. ఆ శక్తి అక్కడి నుంచి వచ్చింది. నేను ఈ రకంగా మాట్లాడటం 1000 ఉపన్యాసం అది ఇంకోటి నాకు తెలియదు. సర్వీస్ చేయబట్టే నాకు ఈ ఖరీదు వచ్చింది. ఆయన అన్నాడు ఎక్కడి నుంచి వచ్చిందో ఆత్మస్థైర్యం అని. ఎక్కడి నుంచే వచ్చింది ఐదు సాధించే ఈ ఆత్మస్థైర్యం అక్కడి నుంచే అవుతుంది. చీఫ్ మినిస్టర్ ముందు ఆయన ఇలాగే మాట్లాడతా, ప్రైమ్ మినిస్టర్ ముందు కూడా ఇలాగే మాట్లాడటానికి ప్రయత్నిస్తా. మోడీ గారు నేను పక్క కూర్చున్నాం, లయన్స్ క్లబ్ మీటింగ్ లో గంట కూర్చున్నాం. 3 సార్లు కలిసాం అహ్మదాబాద్ లో లయన్స్ క్లబ్ మీటింగ్ లో. చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు కలిసాను. చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చింది లైన్స్ లో చూసి మెచ్చుకునే. లైన్స్ అని అందరూ మెచ్చుకున్నారు దేశం మొత్తాన్ని. అలాంటి లైన్స్ ఆర్గనైజేషన్ ద్వారా మనందరం సర్వీస్ చేద్దామని నా చీఫ్ గెస్ట్ ఉపన్యాసాన్ని కంప్లీట్ చేస్తూ 5 నిమిషాల్లో క్యాబినెట్ ఇన్స్టలేషన్ వచ్చేస్తాను. మీ అందరికీ కనుక మరి క్యాబినెట్ ఇన్స్టలేషన్ కనుక ఈ 40 ముందు ఒకే ఒక్క మాట చెప్పి మీ అందరం పాస్ట్గా ఉన్న సందర్భం రాబోయే రోజుల్లో కనీసం ఈ ఎలక్షన్ లేకుండా 2-3 ఆ విషయాన్ని అప్పచెప్పి, ప్రత్యేకించి మా సతీష్ లాంటి మా అల్లుడు అంటాడు అప్పచెప్పి, నాకు అల్లుడో కొడుకు అర్థం కాక ఏదో ఒక రోజు అల్లుడు అంటాడు, ఓ రోజు కొడుకు అంటున్నాడు, వసంత మారుస్తున్నాడు మా సతీష్. ఏంటో మనవడయ్యే బుధాలెక్కి నాకు నాట్యం చేస్తున్నాడు. మనవడితే ఏం అనలేకపోతున్నాను. ఈ జిల్లాని ఆయన అప్పచెప్పిన తర్వాత ఎటు తీసుకెళ్తాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చిన సాగేది కాబట్టి ఆ రకంగా మేమందరం సతీష్తో సహా రాబోయే సంవత్సరాల్లో ఓడిపోయిన వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, వ్యక్తుల పేరు చెప్పకుండా కొత్తగా ఎవరైనా మానేస్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ, అనౌన్స్ చేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ మరి ఆ రకంగా మేము అందరం కూడా సమిష్టిగానే ఎనామిస్ జరగడానికి ప్రయత్నం చేస్తాం. సర్వీస్ని ప్రోత్సహిస్తామని ఫస్ట్ గవర్నర్స్ అందరూ నా అభిప్రాయాన్ని ఏకీపించాడు. ఒకసారి చేయొచ్చని సంతోషపడ్డాను. ఎక్సలెంట్. డాక్టర్ గంగాధర గారు మాత్రమే చేయొచ్చారు, మిగతా వాళ్ళు చేయకుండా ఆపుతున్నాడు సతీష్ అంటారు. సరిగ్గా చేయొద్దాలండి అందరూ. ఎవరైతే దీనికి ఇష్టపడుతున్నారు రైట్. ఇక మీతో పని లేదు. ఫాస్ట్ గవర్నర్స్తో మీరు క్యాండిడేట్లు నిర్ణయించడం 2-3 కలిగేస్తాం. నేను దాంట్లో ఉన్నాను. ఎలక్షన్ జరిగితే ఎలాగో రాను, ఒక్కరిని కూడా నేను సలహా చెప్పను, నేను ఎలాగో రాను, సర్వీస్ మీద కాల్ చేద్దాం. అలాంటి సబ్జెక్ట్ ఉంటే 2-3 ఇచ్చి సమన్వయం చేయబద్దాం. అంతకే నీ జిల్లాలో డబ్బులు ఖర్చు పెట్టదు. ఎవరు డబ్బులు ఖర్చు పెట్టద్దు. డబ్బులన్నీ సర్వీస్కే ఖర్చు పెట్టండి. పిచ్చి పనులు ఖర్చు పెట్టదు. మన పాప ఆడవాళ్ళతో ఖర్చు పెట్టించాము. ఎప్పుడు అట్లాంటి తప్పు చేయదు. అయిపోయిన దాని గురించి మాట్లాడుకోవద్దు. ఇప్పుడు డబ్బులన్నీ సర్వీస్కే ఖర్చు పెడదాం. మనం భిన్నంగా ఉన్నాం. నా మాటలు మీకు నచ్చితే బాగా సపడగొట్టండి. ఇంకా బాగా రైట్. సో ఇలాంటి 4 మంచి మాటలు చెప్పాలనేది నేను చీఫ్ గెస్ట్గా వచ్చిన ఉద్దేశం. మరి ఆ రకంగా చెప్పి లాస్ట్ క్యాబినెట్ ఇన్స్టలేషన్ ముందు మా పెద్ద ఆయన మా శ్రీరామ్ ఒకసారి ఇక్కడ రామని చెప్తున్నాను. మా సర్వీస్ ట్రస్ట్ అంతా అయిపోయిన తర్వాత మా స్వార్థం మాకు ఉండాలి. ఆ భగవంతుడి దైవంలో మేమిద్దరం ఒక గురు శిష్యులాగా మరి నేను క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గవర్నర్, నా క్లబ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గవర్నరు కంచె వెంకటేశ్వర, నేను క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గవర్నర్ ఈయన. అప్పటి నుంచి వాళ్ళిద్దరిని గురుభావంతో ఆయన అయితే గురువు గారనే పిలుస్తాను. ఈయన అందుకంటే ఆయన రాజకీయాలు తెలిసిన వ్యక్తి. ఈయన వెనకండి నడుపుతాడు, ఆయన ముందు నడుపుతాడు. అందుకే ఈయన ఎక్కువ కాలం సక్సెస్ అయ్యారు. మరి ఆ రకంగా ఇద్దరిని గురువు గారనే పిలుస్తాను. ఆయన పేరుతో ఒక మంచి పని చేయాలి అని నేను వయసు గవర్నర్ అవగానే, ఆయన శిష్యుడిగా నేను వయసు గవర్నర్ అవగానే ఆయనకి నచ్చిన వెటర్నరీ ప్రాజెక్ట్ టేకప్ చేశాం. ఆయన కోసమే టేకప్ చేశాం. ఆయన కోసమే మళ్ళీ బెనర్జీ గారు గవర్నర్ అవగానే ఆయన కోసమే సర్వీస్ కష్టపెట్టాం. ఆయన కోసమే 20 లక్షలు పోగు చేసి ఇచ్చాం. నేను జగన్మోహన్ రావు గారు కలిపే పోగు చేసి ఇచ్చాం. డబ్బులు పోగు చేసేది మేము, దాన్ని కాపాడేది ఆయన రమణరావు గారు. ఇది మా నలుగురు అండర్స్టాండింగ్. నేను ప్రెసిడెంట్ని, జగన్మోహన్ రావు గారు వైస్ ప్రెసిడెంట్, శ్రీఆర్ సెక్రటరీ, రమణరావు గారు ట్రెజరర్. మేము నలుగురిని కలిసి ఇంకా 5 కలుపుకొని ఒక ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించాం. దాంట్లో గోదావరి జిల్లా వాళ్ళని కూడా 3 పెట్టాం. ఇక్కడ వాళ్ళని కూడా సుబ్బరాయుడు గారితో సహా మరి పెట్టుకున్నాం. 9 మంది కలిపి రిజిస్టర్ చేశాం. అలా చేసింది కానీ భగవంతుడు మెచ్చాడు. మెచ్చి ₹1,00,00,000 స్థలం కొనిపించాడు.
12 సంవత్సరాలు బ్లడ్ బ్యాంక్ నడిపించాడు. రాష్ట్ర చరిత్రలో ఏ బ్లడ్ బ్యాంక్ అలాంటి రికార్డు లేదు, మన ఒక్కడికేమో అలాంటి బ్లడ్ బ్యాంక్ నడిపాం. డబ్బంతా శ్రీహరి దగ్గర దాసాం. ఒకే నీతి ఒకే మాట, డబ్బు అంటుకోకూడదు. జన్మ పెత్తనం చేసేవాడు జీవితంలో డబ్బు పట్టుకోకూడదు, జీవితాంతం అది పాటించాలి. ఎవరైతే పెత్తనం చేస్తున్నారో జీవితాంతం వాడు డబ్బులు పట్టుకోకూడదు. డబ్బు పెత్తనం చేసేవాడు రాజకీయాల్లో ఉండకూడదు, గ్రూపుల్లో ఉండకూడదు, కుల పిచ్చిలు ఉండకూడదు, సర్వీస్ పిచ్చే ఉండాలి. ఇవి పాటిస్తేనే ఆ అర్హత ఉంది. డబ్బు తీసుకునే అర్హత లేదా అర్హత లేదు. 30 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో ఈ విషయాన్ని పాటిస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో పాటిస్తున్నాం. మేము పెత్తనం చేసేవాడికి డబ్బు ఉండకూడదు, డబ్బు పెత్తనం చేసేవాడు రాజకీయాలకు దగ్గరగా ఉండకూడదు. ఇలాంటి విషయాలన్నింటినీ 30 ఏళ్ళు పాటిస్తున్నాం. పాటించి మాటలు చెప్తున్నాం మీ అందరికి. అలాంటి సర్వీస్ ట్రస్ట్ ఇప్పుడు కోట్ల రూపాయల బిల్డింగ్ కడుతోంది. 1000 మంది తీసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ మధ్య సర్వీస్ ట్రస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం, మీరు బిల్డింగ్ కట్టడానికి డబ్బు అక్కర్లా, బిల్డింగ్ కట్టడానికి డబ్బు మొత్తం ఉంది, ఇంకా ₹1 కోటి మిగులుతుంది. ₹1 కోటి మిగులుస్తున్నాం. సర్వీస్ ట్రస్ట్ లో ఇంకా ₹1 కోటి మిగులుస్తున్నాం. పీడీజీలు కూడా ఇవ్వాలండి దయచేసి. ₹1 ఎవరి దగ్గర తీసుకోకుండా ఇంకా ₹1 కోటి మిగిల్చి బిల్డింగ్ కడుతున్నాం. ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా. కానీ 1000 మందిని సభ్యులుగా ట్రస్ట్ లో కాదు, ట్రస్ట్ యాక్టివిటీస్ లో చేరుస్తున్నాం. ఒక ఫండ్ డెవలప్ చేస్తున్నాం. వాళ్ళ పేర్లని ట్రస్ట్ బిల్డింగ్ మీద రాస్తున్నాం. వాళ్ళందరినీ సర్వీస్ ట్రస్ట్ లో మారుతున్నాం. వందాక చెప్పాను శివశంకర్ గారికి, అయ్యా మీరు ఒక పర్టికులర్ యాక్టివిటీని మీరు లీడ్ చేయండి, మరొకటి ఇంకొకటి లీడ్ చేస్తారు. 5 కావాలి, నాకు 5 యాక్టివిటీస్ మనకు కావాలి, ఒక్కొక్కటి లీడ్ చేయాలి. డబ్బంతా శ్రీ గారి దగ్గర దాద్దాం. కేవలం ఓవరాల్ ఆర్గనైజేషన్ మాత్రం నేను చూస్తాను. డబ్బంతా ఆయన దగ్గర దాచి 5 నాయకుల యాక్టివిటీస్ కనుక మనం టేకప్ చేస్తే 1000 మంది సభ్యులు ఉంటే ఆ జిల్లాలో మహోన్నతంగా ఉంటుంది, జిల్లా మొత్తం చాలా రక్షిస్తారు అని చెప్పాం. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ₹1,00,000 పై ఇచ్చిన వాళ్ళందరికీ దాంట్లో సభ్యులుగా చేరుస్తాం. ఊరూరు మేము ఇద్దరం వస్తాం. దాంట్లో కూడా మేము ఇద్దరం ఒకే రూమ్ లో మా చైర్స్ వేసుకుంటాం. సపరేట్ రూమ్ వద్దు. మేము సర్వీస్ కి అంకితం అవుతాం. ఎలక్షన్ అంటూ జరిగితే నేను జన్మలో ఓటేయను, మల్టిపుల్ రాను, ఎలా రాను. ఈ చెత్త రాజకీయాలు, డబ్బు రాజకీయాలు, కులపిచ్చి రాజకీయాలు, కొత్తగా ఇంకోటి వచ్చిందండి కుల ద్వేషం. కులపిచ్చి వేరే ఉంది ఒకప్పుడు, ఇప్పుడు కుల ద్వేషాన్ని పెంచుతున్నారు. పలానా కులాన్ని ద్వేషిస్తే ఓట్లు వస్తాయి అనుకుంటే ఆ కులాన్ని ద్వేషించేటట్టుగా చేస్తారు జనాన్ని. ఇది కుల ద్వేషం అని కొత్తగా మొదలైంది. కుల పిచ్చి, కుల ద్వేషం, డబ్బు పిచ్చి, డబ్బుకి డబ్బు తీసుకోవడం ఒకప్పుడు, వ్యక్తే డబ్బు తీసుకోవడం ఇప్పుడు కొత్తగా. ఇలాంటి దౌర్భాగ్యాన్ని సొసైటీలో ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం లైన్లో రాకుండా కాపాడుకోవాలి. కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. మేము ఇద్దరం దాంట్లో దేంట్లోకి వెళ్ళాం. మేము ముసలాళ్ళ పార్టీ, దుర్గామల్లేశ్వర గారు కొట్టి వాళ్ళందరూ మా దాంట్లో తెచ్చుకున్నాం, రమణరావు గారు కొట్టి వాళ్ళందరూ మా దాంట్లో తెచ్చుకుంటాం. ఎవరైతే మా రాజకీయాలు వద్దనుకుంటారో, అసలు అలాంటివి వద్దనుకుంటారో మా దాంట్లో తెచ్చుకుని సర్వీస్కి ప్రాధాన్యత ఇస్తూ 1000 మంది సభ్యులు తెచ్చుకుని జిల్లాలో భారతదేశం గర్వించినాక డిస్ట్రిక్ట్ సర్వీస్ ట్రస్ట్ ని యాక్టివిటీస్ తయారు చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నాం. మీరు ఆశీర్వదిస్తే ఒకసారి తప్పని కొట్టండి. మా ఇద్దరంటే ట్రస్ట్, మా ఇద్దరంటే అర్థం మనందరం 1000 మంది అని, 50,000. మేమిద్దరం 1000 అవ్వాలని మా ఆలోచన, మేమిద్దరం 1000 అవ్వాలని ఆలోచన. ఆ రకంగా ఈ జాతికి, ఆ బిల్డింగ్ యాక్టివిటీస్ కి అంకితం చేయాలన్నది మా ఆలోచన. జాతికి అంకితం చేయాలి. దీని ప్రొపరేటర్స్ ఎవరంటే ఆ 1000 మంది పేరు చెప్పాలి. ఎవరు దాన్ని కాజేయకూడదు, డబ్బుని కాజేయకూడదు, ట్రస్ట్ బిల్డింగ్ కాజేయకూడదు, ఎవరు దాంట్లో దుర్వినియోగం చేయకూడదు. అలా కాపలా కాసే పని మాత్రం మేము ఇద్దరం టేకప్ చేస్తున్నాం. డబ్బు కాపలా ఆయన, దానికి ఆ వ్యవస్థ కాపలా నేను. మరి ఇవన్నీ మీకు నచ్చితే బాగా చప్పట్లు కొట్టండి. అడిగి చప్పట్లు కొట్టించుకున్నాను అనమాకండి. ఇలా చెప్పేవాడు లేడు, చేసి చూపించేవాడు అంతకన్నా లేడు. అలాంటి కాలం, ఆ కాలంలో కొన్ని ఆణిముత్యాలు ఉన్నాయి మన జిల్లాలో. వాళ్ళందరి గురించి చెప్పాలని నా తాపత్రయం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. ఇక అందరూ క్యాబినెట్ మెంబర్స్ అందరూ ఒకసారి లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. ఎవరంటే అట్లాగే మంచి పోస్టులు చేసుకున్న వాళ్ళు ఇంకెవరు ఉంటే జిఎంటీలు, ఇంకా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ, ఇట్లాంటి వాళ్ళంతా ఒకసారి లేచి నిలబడి మంచి పోస్టులు తీసుకున్న వాళ్ళంతా. మీరు కూడా పొంచెల ప్రసాద్ గారికి నాయకత్వంలో పనిచేస్తామని మాటిస్తారా? బాగా గట్టిగా మంచి పోస్టులు తీసుకున్నారు, గట్టిగా చెప్పండి. ఎస్, మా రాము మంచి పిల్లాడు, మొన్న వచ్చాడు నన్ను పిల్లడానికి. నువ్వు మంచి పిల్లాడు అయ్యా, ఎప్పటికైనా నువ్వు కూడా గవర్నర్ వాళ్ళని కోరుకున్నానని చెప్పారు. మంచి పిల్లలందరికీ టార్చర్ ఇస్తుంటారు.
రైట్ ఇంకా మనం కూర్చోగలుగుతారా? ఆర్సీలు జెడ్సీలు మరొకసారి మిమ్మల్ని అధిక స్టేజ్ మీద కూర్చోబెట్టిన ప్రత్యేకించి ఇంకా వెనకాల రైట్ మీరు కూడా చంద్రశేఖర్ గారు ముందు చంద్రశేఖర్ గారు ఎక్సలెంట్. అలాగే మంచి కుర్రాడు సుబ్బారావు ఇంకా చెప్పాను మీరు చాలా సంవత్సరాల నుంచి మూడంత లైన్స్ వర్క్ చేస్తున్నాడు. మరి జగన్ కూడా ఇప్పుడు కార్యక్రమం ఎలాగైతే చేయబోతున్నాడు ఎలా ఉపయోగపడి చాలా చేశాడు. మన గాంధీ గారిని మెచ్చుకున్నారు. ఎవరైనా ఇందాక మన డాక్టర్ విఎస్ రెడ్డి కూడా చాలా మెచ్చుకున్నాడు. బ్రహ్మాండంగా ఆయన ట్రైనింగ్ తీసుకుని లీడర్షిప్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడంట. వెంకటరావు సంగతి చెప్పాల్సిన వెంకటరావు ఈ గొడ్లవారి లైన్స్ క్లబ్ కి గుండికాయలు అంటాడు. మరి నా శిష్యుడు కూడా రాగేమో మాట చెప్పాడు. నా అమ్మాయి కూడా నా శిష్యురాలు. తర్వాత జనరేషన్ చూడండి ఎంత అదృష్టం. నాకు అతను నా స్టూడెంట్, వాళ్ళ అమ్మాయి నా స్టూడెంట్. వాళ్ళ అమ్మాయి పెళ్లి కాబోతుందంట ఒక జనవరి 30. కాబట్టి నాకు రెండవ తరం శిష్యురాలి మ్యారేజ్ ఫంక్షన్ కూడా రాగానే ఒక ఆహ్వానం దొరికింది. ఆ భగవంతుని ఇచ్చిన అదృష్టం. కాబట్టి అలాంటి వెంకట్రావు దీంట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చంద్రశేఖర్ గారు ఆయన కూడా ఈ క్లబ్ లో చాలా ముఖ్యమైనది. అలాగే మరి మన రమేష్ గారి మధ్య షాదీస్ లో రమేష్ లేకుండా ఉండదు అసలు. షాదీస్ అంటే రమేష్ ఎన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతాడు. మరి వీళ్ళందరూ ఎంతమంది మంచి ప్రసాద్ గారు చాలా మంచి తెలియగలాడు కాబట్టి గొడవ లైన్స్ లో ఇచ్చి ఆయన గవర్నర్ అయ్యండి. అంటే గవర్నర్ అయ్యండి ఏమి మాట్లాడకుండా గవర్నర్ అయిపోయాడు. కాబట్టి మరి ఆ రకంగా మీరందరూ మంచి ఎన్నుకున్నాడు. మీరంతా కూడా ఆ ప్రామిస్ చేస్తారా గట్టిగా? ఇక వైస్ గవర్నర్ సెంటర్ చేస్తాం. మీరు హుషారుగా ఉండండి, హెల్దీగా ఉండండి అని ఎంకరేజ్ చేసి పంపించాను. ఆ భగవంతుడి దయ వల్ల నేను అనుకున్న దానికన్నా ఒక సంవత్సరం ముందైపోయాడు. సంతోషం. అలాగే మా మనవడని కొత్తగా పెట్టారు. మనవడే ఏం చేస్తాడో పెద్ద భయం. కింద అయితే బాగా చూడగలం. మనవడి దగ్గర చాలా చదువు ఉంటుంది కాబట్టి ఆఖరికి నన్ను ఏం చేస్తాడో నాకే అర్థం కాక మనవడి చేతులు బెత్తనం పెట్టేసాను ఈ జిల్లా బెత్తనం. కాబట్టి ఇద్దరు చంద్రప్రసాద్ గారికి ఒకళ్ళకి ఈయన ఇంటి పేరు ఆవిడ సిస్టరే వయసులో ఉన్నారంటే ఎంత అదృష్టం చూడండి. గొప్ప అదృష్టం అది భగవంతుని ఇచ్చిన అదృష్టం ఇది కూడా. కాబట్టి ఆ రకంగా ముగ్గురు మీరు వైపీసీ ప్రసాద్ గారికి రైట్ హ్యాండ్ గా లెఫ్ట్ హ్యాండ్ గా ఉండి ఆయన మనసు ప్రకారమే ఈ సంవత్సరం అంతా కార్యక్రమాలు ఎంకరేజ్ చేస్తామని మీతో కూడా మాట్లాడాలి. ఎక్సలెంట్. అలాగే ఇమీడియట్ పాస్ట్ గా ఉన్నారు వాళ్ళందరి తరఫున పీడీజీలు అందరి తరఫున. అందుకే ఆయన ప్రోటోకాల్ ఇచ్చారు. ఆయనకి ప్రోటోకాల్ ఎందుకు ఇచ్చారంటే దానికోసమే. ఇమీడియట్ పాస్ట్ గా ఉన్నారుగా జనరల్ గా ఆయన అయిపోయిన తర్వాత ఆయన తర్వాత వాడికి ఎక్కువ పేరు రాకూడదు అనుకుంటారు. ఎక్కువ మంది నాయకులు బయటైనా ఎక్కడైనా ఎవరైనా ఏ పదవి చేస్తున్నా తర్వాత పాతవాడి కన్నా ఎక్కువ రావాలి అని కోరుకుంటారు. కాబట్టి పాతవాడి వీడికి మంచి పేరు రాకూడదని కోరుకుంటారంట. సమాజం అంటే అయిపోయిందంట. అందుకని లైనిజం ముందుగా ఇమీడియట్ పాస్ట్ గా ఉన్నారని కొట్టగా ఇచ్చి ప్రమాణం చేయించుకున్నారు. ఆ పీడితులు అందరి తరఫున బ్రహ్మాండంగా ఆయన సపోర్ట్ ఇస్తారని మాట వాళ్ళు. ఎక్సలెంట్. 5 ఏళ్ళు ఇచ్చేసాడు ఆయన. మరి మరొకసారి మరి ఇంకా నేను ఎక్కువ టైం తీసుకోకుండా పీడిజీలు అందరూ కూడా ఇందాక మాటించారు కాబట్టి దాన్ని కూడా ఇన్స్పిరేషన్ కింద వాళ్ళు కూడా మాటించినట్టే భావిస్తూ మరి ఒక్కసారి మనందరం డీసీలు అందరూ లేచి నిలబడితే ఎక్కడ వ్యవస్థానాల వాడు క్యాబినెట్ మెంబర్స్ అందరూ లేచి నిలబడితే మీరందరూ కలిసి ఒక్కసారి మాటిస్తారా? 2020 ఈజ్ డ్యూలీ స్టార్ట్. అందరూ కూడా తప్పడంతో ఈ క్యాబినెట్ మొత్తాన్ని అభినందిద్దాం. వచ్చిందే దానికోసం మనస్ఫూర్తిగా అభినందిద్దాం. అది స్టార్ట్ చేస్తాం. వైస్ గవర్నర్ వచ్చి న్యూస్ లెటర్ ఇనాగ్రేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నాకేం చాటు పెట్టినా ఆయన హీరోలాగా ఉంటాడు. హుషారుగా ఉంటాడు. మీకు కూడా అలాంటి ఛాన్స్ కావాలనుకుంటే చూసుకోండి. ఆయనే గోపాలరావు గారు ఎవ్రీ ఇయర్ ఒక ఎంఐ ఇస్తున్నాడు. ఎన్నోది 13 దానికి ఏమో పిన్ వచ్చింది, 14 దానికి ఏమో డబ్బులు కడుతున్నాడు. ఇలా ఇంకా 20 ఏళ్ళ దాకా ఇట్లా ఇస్తూనే ఉంటాడు. ఆయన 100 ఏళ్ళు జీవిస్తాడు. 13 సంవత్సరాల పాటు గవర్నమెంట్ పదవి మీద ఆశ లేకుండా ఏ పదవి మీద ఆశ లేకుండా ఎవ్రీ ఇయర్ ఎంఐ ఇస్తున్న ఏకైక వ్యక్తి మన జిల్లాలో ఆయన. ఒకసారి మనస్ఫూర్తిగా తప్పడకూడదు. ఎడచెత్త దానం చేసేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడంట. అదే విధంగా ఇంకో శాస్త్రం తెలిసిన వాడు ఎడచెత్త దానం చేస్తాడు. ఆలోచన మారుతున్నాయి. మా కోరుకున్నట్టుగా గోపాలరావు గారికి సంపూర్ణ ఆయుధారోగ్యాలను ఇచ్చి మెండునూరేళ్లు శతాధిక ఉద్రుడుగా ఈ లయన్స్ క్లబ్కి సేవలు అందించాలని చెప్పని కోరుకుంటున్నాం. అలాగే రామారావు గారిని కోరుతున్నాం.
సార్ కార్యక్రమం డిస్ట్రిక్ట్ డైరెక్టరీని ఇనాగ్రేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లైన్ రంగారావు గారు Child Life Care. Please inaugurate the banner for the hands of chief guests and the principal distinguished guests on the dais. Sir, thank you very much for inaugurating newsletter, followed by Child Life Care program inauguration. అప్పీల్ చేస్తే ఇద్దరు స్పందించి ఒక ఆయనకి చెక్ కూడా ఇచ్చారు. మరి ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ గారు, పట్టుమిల్లి ప్రభాకర్ గారు ఇద్దరు 1 లక్ష రూపాయలు మేము ఆ టీంలో ఉంటాం. సర్వీస్ ఆర్మీ అని, సర్వీస్ ఆర్మీ, లైన్స్ సర్వీస్ ఆర్మీలో మేము కూడా ఉంటాం అని వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఇది శ్రీహరికి అందజేస్తున్నాను ప్రసాద్ గారి తరఫున. ఒకసారి అప్పుడు కూడా బాగా ఇద్దరికి ఇలా ఊరు వస్తాం, 1000 మంది దీంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. 1000 మంది లైన్స్ సేవ. I request all the judges and officers to please take your respective seats on the dais. I request all the distinguished guests and the guests please take your respective seats. సార్ కార్యక్రమంలో మిగిలిన ఎజెండా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు దయచేసి అతిథులందరూ కూడా తమ తమ ఆసనాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఈ ఐ క్యాంపులు కండక్ట్ చేయడానికి వాళ్ళ హాస్పిటల్ తరఫు సహకారం తీసుకుని గవర్నర్ గారికి. Sir, thank you very much for inaugurating Drushti Yajnam for child care. Let's go Puttavaleru, let's go Sangam, let's go జగన్ కూడా చక్కగా ప్రతి జిల్లా let's go Puttavaleru. In the name of the memory of సంబంధించిన విషయాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఉదాహరించుకొని వాళ్ళ కంటి ఆసుపత్రి గారు సొంత డబ్బుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ దానికి కూడా ఈ కళలు అందజేయడం అనేది చాలా గొప్ప విశేషం. ఇలా ప్రతి పీడీకి ఒక్కొక్క సర్వీస్ ని ప్రోత్సహిస్తే ఎంతో గొప్పగా సర్వీస్ జరుగుతున్న ఆర్గనైజేషన్ తరఫున ఒకసారి చౌదరి కూడా మనస్ఫూర్తిగా మనం అభినందిద్దాం. Chief Coordinator పేద వాళ్ళు 25 మందికి, అంగడు బాయ్స్ 8 మంది, లేడీస్ 17, పుట్టవలేరు 6, అట్లాగే సౌత్ తల్లి release their brochures. Environment protection and environment. డాక్టర్గా ఎన్నో సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉంటున్నారు. క్యాబినెట్ ఇన్స్టలేషన్ రోజే సర్టిఫికేట్ తీసుకురావడం, ఒక లేడీ లైన్గా ఒక డాక్టర్గా అంత సమయం దొరకకపోయినా తీసుకొచ్చారని ఇవన్నీ ఒక గవర్నర్ గారి క్యాబినెట్ ఇన్స్టలేషన్ రోజున ఒక్కొక్కసారి నేను చూశాను. 30 మంది 40 మంది సర్కిల్ నిజవాడి కానీ మనందరం మనస్ఫూర్తిగా ఇవ్వాలండి. మా చౌదరి గారు మన జిల్లా ఆఫీస్కి గవర్నర్ గారు వారి టీము వాడుకోవడానికి ఒక కంప్యూటర్ సెట్ ప్రజెంట్ చేస్తున్నారు. తర్వాత గవర్నర్ కూడా మేము యూజ్ చేసుకోవడానికి ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిద్దాం. వాతావరణంలో అలాగే కృష్ణా జిల్లాలో ఒక సేవ చేస్తున్న నేలపైన ఇటువంటి వందలాది మంది సేవామూర్తుల మధ్యలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు చిల్పాటి ప్రసాద్ గారు మాట్లాడిన స్పీచ్ నన్ను రిప్లై ఇవ్వాల్సిందిగా ఈ అసైన్మెంట్ నాకు ఇవ్వడం జరిగింది. అలాగే వేదిక పైన ఉన్న లైన్ దేవుళ్లకు, అలాగే ఇక్కడ వచ్చిన లైన్ పెద్దలకు, లైన్ నాయకులకు అందరికీ నా నమస్కారాలు. అలాగే మనం
పాత రోజుల్లో మా చిన్నప్పుడు ఎన్టీ రామారావు సినిమాలు చూసి బయటకు వస్తే సైకిల్ వేసుకెళ్తే సినిమా చూసి బయటకు వచ్చేప్పుడు సైకిల్ చాలా స్పీడ్గా దొరుకుతాం. ఒక సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు కూడా ఆ హీరో లేకపోతే ఆ టైంలో ఉన్న స్పిరిట్ దాని మీద సైకిల్ చాలా స్పీడ్గా దొరుకుతాం. కాసేపు ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ఒక గంట సేపు 2 గంటలు ఆ ప్రభావం మన మీద ఉంటుంది. అలాగే మా మాస్టర్ చిరుపాటి ప్రసాద్ గారు ఆయన ఏ రోజు లైనిజంలో కానీ నాన్ లైనిజంలో కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆ స్పీచ్ని కానీ చూస్తే నాకు ఆ సినిమా చూసినప్పుడు ఉండే గంట 2 గంటలు కాదు, అప్పటి నుంచి చూసుకుంటూ ఇప్పుడు దాకా నాకు ఎప్పుడు అది కంటిన్యూగా ఆ స్ఫూర్తి ఉంటానే ఉంది. దాంట్లో రెండో ఆలోచన లేదు. అలాగే ఒక సేవ అనేది ఎవరికైనా ఒక లీడర్షిప్ను ప్రూవ్ చేసుకోవాలంటే సొంత డబ్బులు జేబుల డబ్బులు ఖర్చు పెట్టి అలాగే 10 మంది దగ్గర మోటివేట్ చేసే దమ్ముండి ఆ డబ్బులు పోసేసి 100,000 మందికి 1,00,000 మందికి ఉపయోగపడి అప్పుడే ఆ మనిషికి ఆ రకమైనటువంటి ఆ దమ్ము ఆ గౌరవం అవన్నీ వస్తాయి. అటువంటి వ్యక్తుల్లో ఒకళ్ళు మా చిరుపాటి ప్రసాద్ గారు. ఆయనతో పాటు ఉన్న మా జిల్లాలో ఉన్న పీడి జిల్లా ఆ రకంగా ఉండబట్టి ఇవాళ కృష్ణా జిల్లాలో దాన్ని ఇంత ముందుగా ఆయన నాయకత్వంలో మేమంతా కలిపి వెనకలు తీసుకెళ్తాం అనేది మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తున్నాను నేను. అలాగే ఏంటి ఇది నచ్చలేదా మీకు? నేను తప్పటి పట్ల అట్లాగే నేను జిఎస్టీ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు మాస్టర్ నన్ను దీవించి ఒక 50,000 రూపాయలు ఇచ్చి ఈ సర్వీస్ కింద నువ్వు వాటర్ సర్వీస్ అని చెప్పి నాకు ఇచ్చారు. నేను లైనిజంలో ఎక్కడైనా ₹1 అనేది నేను ఒక కంట్రిబ్యూషన్ తీసుకున్నానంటే మాస్టర్ దగ్గర తీసుకున్నాను. ఆ 50,000 రూపాయలు నేను దగ్గర ఆ సంవత్సరం 50 లక్షల రూపాయల కింద తీసుకెళ్ళడానికి కారణం మాస్టర్ స్ఫూర్తి. అలాగే ఇప్పుడేదాకా నా పక్కన కూర్చున్నారు ఈస్ట్ గోదావరి జిల్లా గవర్నర్ గారు సత్యనారాయణ గారు. వారు ఒక విషయం నాతో చెప్పడం జరిగింది. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాస్టర్ గవర్నరే చేశారంట. ఆ ప్రెసిడెంట్ అయిన తర్వాత 10-12 సంవత్సరాల తర్వాత మాస్టర్ కనపడితే పేరు పెట్టి వర్తించారని చెప్పారు. అలాగే వాళ్ళ జిల్లా వెళ్ళినప్పుడు ఒక పర్మనెంట్ వార్డు ఒకటి డెవలప్ చేసి మీరు చేసుకోండి అని చెప్పి మాస్టర్ ఒక 50,000 రూపాయలు వారి చేతికి ఇవ్వడం జరిగిందంట. ఆయన 50,000 తీసుకుని ఇంకా 5-10 లక్షలు పో చేయాలి, మన వాళ్ళు ఎక్కడ అవుతుందిలే అన్నట్టు మేము ఆలోచించుకుంటున్నామండి. ఆయన ఇచ్చిన స్ఫూర్తికి ఆయన ఆ రోజు మాట్లాడడానికి ₹1,00,00,000 మేము పోగు చేయగలిగామని చెప్పారు. అది చిరుపాటి ప్రసాద్ గారి స్ఫూర్తి. అలాగే చిరుపాటి ప్రసాద్తో పాటు మా జిల్లాలో ఉన్న పీడీజీలు అందరూ కూడా ఇదే రకమైన స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి మంచి ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాస్టర్ ఈ మధ్య ప్రతి మీటింగ్లోనూ మా నచ్చని మాట ఒకటి మాట్లాడుతున్నారు. అదేంటంటే సారాయి లేకపోతే మందు అని 2 మాటలు మాట్లాడుతున్నారు. తాత మనవాళ్ళ జనరేషన్ గ్యాప్లో మీకు ఒక రకమైనటువంటి పాత రోజుల ఇబ్బందులే ఉంటాయి. మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడినేదాకా 100 టెన్షన్లు ఉంటాయి. ఈ టెన్షన్లో కూడా సర్వీస్ అనేది చేసుకుంటానే క్వాలిటీ సర్వీస్ చేసుకుంటానే మేము ముందుకెళ్తున్నాం. కానీ మాస్టర్ లైనిజంలో ఫెలోషిప్ కూడా ఒక 10% లేకపోతే లైనిజంలో కారణం అనేది ఉందని కూడా మనసుతో తెలియజేస్తూ మాస్టర్కి మీ స్ఫూర్తితోనే అది ముందుకెళ్తామని చెప్పి, అలాగే ఏ రోజైనా సరే ఏదైనా మీతో ప్రేమతోనే చేయించుకుంటాను తప్ప ఏ రోజు మీ ముందు మేము వేరే రకంగా ఏ రకంగా నేను ప్రవర్తనని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీ నాయకత్వ లక్షణాలకి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పొలైట్ గా రిసీవ్ చేసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చిట్టిపాటి గారి గురించి చాలా చేయడం జరిగింది చిట్టిపాటి ప్రసాద్ గారి ద్వారా. ఈ బాబురావు గారు విజయవాడ స్మైల్ సార్ అనురాగ్ గారు వాసుదేశ్వరరావు గారు మొత్తం 15 లెక్కలు ఇచ్చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ జరుగుతున్న సేపు వీలు ప్రకారం లెక్కలు చేయడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ వి గౌరీ శంకర్ గారు ముందేపల్లి. గుడివాడ ఎం శివశంకర్ గుడివాడ ఇమేజ్ కే మాధవీలత లయన్స్ క్లబ్ ఆఫ్ ఇమేజ్ శ్రీ ఝాన్సీ లక్ష్మి మహిళ కావాలి. ఏ దుర్గారామేష్ గుడివాడలో, ఏ స్వర్ణ సామరస్య తిరుమూరు.
రామగోరై డైమండ్, కె సత్యప్రసాద్ కపిలేశ్వరపురం, కె సత్యప్రసాద్ కపిలేశ్వరపురం. సుబ్రహ్మణ్యేశ్వరం పట్టుకోలేదు. ధన్యవాదాలు. Presentations and now మన ముఖ్య అతిథి మరి అందరూ సేవ 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 అని చెప్పాం. ఈ సేవ చేయాలంటే మనకు క్వాలిటీ ఉండాలండి, క్రమశిక్షణ ఉండాలి, దానికి కట్టుబడి ఉండగలిగే మన మానసిక స్థితి కూడా మనకు కావాలండి. ఒక పని చేస్తూ ఉంటే దాన్ని నిలబడి చేయగలిగేటువంటి తపన ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే ఆ పని పూర్తిగా చేయగలుగుతారు. ఆ విధంగా మనం పనిచేయాలంటే మన జిల్లాలో నేను తెలుసుకున్న 20 సంవత్సరాల్లో మేము ఆశయం చేసిన ముందు కాలం ఆశయాలు అయిపోయిన తర్వాత ఈ రీసెంట్గా ఈ 5 సంవత్సరాలు వచ్చినటువంటి కాలాల్లో చూస్తే నాలెడ్జ్లో ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ చాలా ఉండొచ్చు, కానీ మ్యాన్ పవర్ మాత్రం చాలా తక్కువ కనిపిస్తుంది. ఆ మ్యాన్ పవర్ లేకుండా ఏ వచ్చి ఏ పని కూడా చేయలేదు. ముందు లైంగికంలోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా లైంగికత యొక్క సిద్ధాంతాలు ఆపేక్షకి కట్టుబడి వాటిని తను ఆచరిస్తూ మిగిలిన వాళ్ళు కూడా ఆచరించగలిగే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మిగిలిన వాళ్ళందరూ ఇన్స్పైర్ అవుతారు. చిన్నపాటి ఇన్స్పైర్ అవుతున్నారంటే జనం గంగాధరం ఇన్స్పైర్ అవుతున్నారంటే ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళు ఇన్స్పైర్ చేయగలిగే స్థాయికి వాళ్ళు ఎదిగారు. ఆ విధంగా దానికి కట్టుబడి ఉన్నారు. అలా కట్టుబడి ఉన్నప్పుడు మాత్రమే మనం ఎదగలుగుతాం. ఇప్పుడు మనందరం కూడా నేను ఇవాళ సెకండ్ వీడియో, కానీ అక్కడ కూర్చున్నప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా దానికి కట్టుబడి ఉండలేదండి. ఆ విధంగా ఉండబట్టే గత 10 సంవత్సరాలుగా ఈ రోజు నేను ఇక్కడ నిలబడగలిగింది. రూపాయి 2 సంవత్సరాలు సేవ చేయటం కంటే మనకు కావాల్సింది ఒక నిబద్ధత. ఆ నిబద్ధత ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో ఆ నిబద్ధత ప్రకారం ముందుకు వెళ్ళాలి. మన జిల్లాను ఆ నిబద్ధతలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం చాలా ఉందనేటువంటిది నా భావన. దానికి గాను నేను లీడర్షిప్ లైజన్ ఆఫీసర్గా గవర్నర్ గారిని సంప్రదించి మన జిల్లా యొక్క కాస్ట్ గవర్నర్లు పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో ఈ జిల్లాలో వచ్చేటువంటి నాయకుడికి లీడర్షిప్ క్వాలిటీస్ పెంచి ఈ జిల్లాని అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మనం ముందుకు పయనించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు, అభినందనలు. గత 2 సంవత్సరాల నుంచి వైపీసీ ప్రసాద్ గారితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 6 జిల్లాల గవర్నర్లు అందరూ కూడా చక్కగా ఒక ప్రణాళికతోటి ఏ ఊరు వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా చక్కని ఒక స్నేహభావంతో